నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డాగ్ స్క్వాడ్ తో అణువణువున తనిఖీలు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం. తిరుపతి 35వ వార్డు భవానీనగర్లో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ కాలువలను కమిషనర్ మౌర్యతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రతి డివిజన్లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని వెల్లడి. శెట్టిపల్లి లేఅవుట్ అభివృద్ధి పనులపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అధికారుల సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం. ఘనంగా ప్రారంభమైన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రతి డివిజన్లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి 35వ వార్డు భవానీనగర్లో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్యాలు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ చైర్పర్సన్ సుగనమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పలు డివిజన్లో ఇప్పటికే రోడ్లు వేయడం జరిగిందని, మళ్లీ 50 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ కాలువలు భవానీనగర్లో నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న 50 కోట్ల రూపాయల నిధులతో నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్నామని ఆయన తెలిపారు. రోడ్లు, మురుగునీటి కాలువలు, పూర్తి విద్యుత్ దీపాలు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి 30 కోట్లతో చేపట్టిన పనులు త్వరలోనే పూర్తి కానున్నట్టు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి సూచనల మేరకు నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు డిపిఆర్ సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లో వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారినట్లు ఫిర్యాదు వచ్చినట్లు ఆమె తెలిపారు. వాహన యజమానులు వారంతట వారే వాహనాలను తీసేయాలని, లేకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, ఇంజనీర్ గోమతి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరపాలికలో 35వ డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అయిన ఆర్సీ మునికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి పనులు ఈ యొక్క డివిజన్కు సంబంధించి ఎటువంటి లోటు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ గుర్తించి మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా ఒక 3 రోడ్లు వేయడం జరిగింది, ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇది రెండవసారి మొట్టమొదటిగా ఈ యొక్క రోడ్డుకు 12 లక్షలు, మరి 40,70,000 నిధులు వెచ్చించి దాదాపు 50 లక్షల రూపాయలు ఈ యొక్క పరిధిలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి నగరపాలికలో అన్ని డివిజన్లలో కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ గారి ఆధ్వర్యంలో, మోదీ గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా చాలా అభినందించవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా కూడా ఈరోజు తిరుపతి పట్టణంలో కూడా నిధులు కొరత ఏర్పడినా కూడా గత ప్రభుత్వంలో దాదాపు 200 కోట్ల పైన అప్పులు చేసి వెళ్ళిపోతే కూడా వాళ్ళకు కూడా 70 కోట్లు చెల్లించడం జరిగింది. దశల వారీగా అభివృద్ధి పనులు అన్ని డివిజన్లలో కూడా సుమారు 50 కోట్ల రూపాయల నిధులతో ఈ ఒక సంవత్సరం రోజుల్లో పనులు కూడా ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. ఇంకా 20-30 కోట్లు టెండర్స్ దశలో, అప్రూవల్ దశలో
ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో, ఎక్కడైతే కాలువలు ఈ ఇబ్బంది ఉందో వాటికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచినీళ్లకు, లైట్లకు వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అనేసి తెలియజేసుకోవడం సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. 35 వార్డులో డిప్యూటీ మేయర్ గారి వార్డులో 12.5 లక్షలకి సీసీ రోడ్డు, 40 లక్షలకి యూజీడీ లైన్ కూడా వేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 60 crores జనరల్ ఫండ్లో పెట్టి మన పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. అలాగే 15th ఫైనాన్స్లో 30 కోట్ల వర్కులు కూడా ఒక 3 monthsలో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు మాకెప్పుడు వచ్చిన ఆదేశాలు ఇవ్వడము, ఫస్ట్ సీసీ డ్రైన్స్ ఏవైతే ఇంటర్నల్ రోడ్స్లో ఉంటే ఆ డ్రైన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. తర్వాత రోడ్స్, స్ట్రీట్ లైట్లు, వాటర్ సప్లై ఇవి 100% ఎక్కడైతే హ్యాబిటేషన్ ఎక్కువ ఉంటుందో 100% కంప్లీట్ అవ్వాలని చెప్పడంతో దానికి కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరుగుతుంది, ప్రతిరోజు వాటర్ సప్లై ఇచ్చేలాగా. ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ యుఐడిఎఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో పెట్టి టైఅప్ చేసి కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డుకి వస్తే 35th వార్డు ఏడి బిల్డింగ్ దగ్గర ప్రధాన సమస్య, అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్ వేసిన తర్వాత ఎక్కువ పార్కింగ్ పెట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కంప్లైంట్స్ చేస్తున్నారు. అది ఎస్పీ గారితో మాట్లాడాము, డిఎస్పీ ట్రాఫిక్తో మాట్లాడాము. వాటినన్నిటి కూడా త్వరలో ఒక 1 week తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడెక్కడైతే జీప్స్, బొలెరోలు బయట నుంచి ఎవరైతే వచ్చి పార్క్ చేస్తున్నారో అలా ట్రాఫిక్కి అడ్డం లేకోకుండా ఉండాలని ముందుగా హెచ్చరిస్తున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో కాంట్రాక్ట్ ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చేపట్టిన శ్రీవారి వైద్య సేవలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆప్థమాలజీ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుండి 17వ తేదీ వరకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం పర్యవేక్షణలో శ్రీ పద్మావతి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి వైద్య సేవ పథకంలో భాగంగా డాక్టర్ వెంకటాచలం గత 8 రోజులుగా స్వచ్ఛందంగా పాల్గొని ఆప్థమాలజీ విభాగంలో ఉచిత ఆపరేషన్లు మరియు ఓపీ వైద్య సేవలు, విద్యార్థులకు కంటి వైద్యంపై సూచనలు ఇచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ ఆప్థమాలటిక్ సర్జన్ హైదరాబాద్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ స్విమ్స్ శ్రీవారి వైద్య సేవలో భాగంగా 8 రోజుల పాటు వైద్య సేవలు అందించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. 8 రోజుల పాటు స్విమ్స్లో దాదాపు 700 మందికి పైగా ఆప్థమాలజీ విభాగం ఓపీలు చూడడం జరిగిందని, అందులో 70కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్లు అన్ని ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలోని శ్రీవారి వైద్య సేవలో భాగంగా అక్టోబర్ 10 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ నుండి డాక్టర్ వెంకటాచలం వైద్య సేవలు స్విమ్స్ లో అందించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా నిర్వహించి స్విమ్స్ లో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఆప్థమాలజీ విభాగాధిపతి ప్రభంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ వెంకటాచలం స్విమ్స్ కు వచ్చి శ్రీవారి వైద్య సేవ పథకంలో భాగంగా 8 రోజుల పాటు పేషెంట్లను పర్యవేక్షించి అవసరమైన వారికి ఉచితంగా క్యాట్రాక్ట్, గ్లోమాకా ఆపరేషన్లను నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మరియు ఆప్థమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ అతిథిగా విచ్చేసిన వెంకటాచలంను శాలువతో సత్కరించి సన్మానించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నిర్మించడంపై హిందూ సంఘాల ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చీనేపల్లి కిరణ్ కుమార్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుత ప్రభుత్వ భూమి, గతంలో మఠం భూములు. ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఈ మఠం భూముల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కిరణ్ గుర్తు చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టలేదు. వెంకటేశ్వర స్వామి దయతోనే, అలాగే భక్తులు మరియు దాతల విరాళాలుగా ఇచ్చిన డబ్బుతోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించామని మీడియాకు వివరించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులు, హిందూ సంఘాలు గత 5 రోజులుగా గుడిపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఈ కలియుగ దైవం సాక్షాత్ మన వెంకటేశ్వర స్వామి యొక్క గుడి కోసం కూడా ఇది వెంకటేశ్వర స్వామి యొక్క స్థలం అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని కూడా మేము పబ్లిక్ లోకి వచ్చి ఇది స్వామి కొలువైనటువంటి ప్రాంతం, ఇది ఈ భూమి వేద భూమి, ఈ భరత భూమి దేవభూమి, ఇది ఈ దేవభూమిలో ఆ కలియుగ దైవానికి కట్టినటువంటి గుడికి కూడా మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని ఒక భక్తుడిగా, ఒక హిందువుగా మేము అనుకోలేదు. గత 4 రోజులుగా మనం వార్తల్లో చూస్తున్నాం, ఒక పత్రికలో వచ్చింది
ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించింది, అలాగే రోడ్డు ఆక్రమించేసి ఇష్టానుసారంగా రోడ్డు బ్లాక్ చేసింది అని రాసింది. అయ్యా నేను అడుగుతున్నాను ఒకటే, ఆ రోడ్డు వేస్తున్నది మన కార్పొరేషన్ వారు, ఈ గుడికి సంబంధించినటువంటి వారు కాదు. అందులో ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. ఇది భూమే, వేద భూమి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి, తిరుపతి కలియుగ దైవంది. అది అలాంటిది ఈ ప్రభుత్వ స్థలంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టినటువంటి ఈ గుడికి కొంతమంది కుట్రపూరితంగా దీన్ని దీనికి అపకీర్తి తేవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చినటువంటి వార్తకి ఇది తప్పు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టి పత్రికాముఖంగా ప్రజలకి, అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం. ఖాళీ కబుర్లు రాస్తూ ఒకరి మీద నిందలు వేస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేశాడు. నేను ఈ విలేకరుని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇతరైనా పాకిస్తాన్ చెందినవాడా, బంగ్లాదేశ్ చెందినవాడా? ఒక గుడి పైన, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడి పైన ఇలాంటి అపవాదం వేయడం చాలా బాధాకరం. దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది. ఇక్కడ రోడ్డు అనేది లేదు. తను యూత్ హాస్టల్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనికి ఆ పక్క దక్షిణ వైపు ఉంది రోడ్డు. దక్షిణ వైపు రోడ్డు ఉంటే అతను పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకుని పోలీసు వాళ్ళని బ్లాక్ చేయాలని చూస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా కూడా పోలీసులకు సంబంధించింది, ఇచ్చింది, ఎప్పుడు 90s లో ఇచ్చారు. కానీ ఇప్పుడు మొన్నటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు తనకు దారి లేకపోతే ఇదే అర్బన్ ఎంఆర్ఓ గారు ఎవరైతే తన మీద అర్బన్ ఎంఆర్ఓల మీద అలిగేషన్ చేశాడో అదే అర్బన్ ఎంఆర్ఓ గారు దయతలిసి ఇక్కడ రోడ్డు ఇచ్చారు. దయతలిసి రోడ్డు ఇస్తే అది హక్కుగా భావించి నాది అంటూ అతను, ఈ పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే అతను 60 సెంట్లు కబ్జా చేసినటువంటి మఠం భూమికి సంబంధించిన అతను, వీళ్ళు కలిసి కుట్రపూరితంగా కొంతమందికి 2-3 డబ్బులు ఇచ్చి మరి దీనిపైన అపవాదం చేస్తున్నారు. దయచేసి నిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమిలో 100 కోట్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో తిరుపతి సంబంధించినటువంటి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది. తిరుచానూరులో భక్తులు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రభుత్వ భూమిలో ఒక గుడి కట్టుకోవడానికి ఎందుకు అబ్జెక్షన్? ఈ అధికారులు కూడా ఆలోచించాలి ఒక్కసారి. దయచేసి ప్రతి అధికారిని వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నా, దీనిని ఇంతటితో ఈ చెత్తరాతలు రాసే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా ఇట ప్రభుత్వం మీద, దేవుడి మీద అబాండాలు వేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరియు కార్పొరేషన్ కమిషనర్ మరో మేడం గారిని కూడా నేను ప్రాధాన్యపడుతున్నా. గోవిందా. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ అయిన భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలను జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు యూరియా కార్డులను శ్రీకాళహస్తి మండలం ఇన్ఛార్జ్ తొట్టంబేడు మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్ రెడ్డి పంపిణీ చేశారు. రైతులకు యూరియా పంపిణీకి నూతనంగా వ్యవసాయ శాఖ యూరియా కార్డులు సిస్టాన్ని తీసుకువచ్చింది. రైతులు యూరియా కోసం అవస్థలు పడకుండా ప్రతి రైతుకు పొలానికి సంబంధించిన వివరాలతో ఎన్ని బస్తాలు యూరియా పొందాలో వివరాలు తెలుపుతూ యూరియా కార్డులను అందజేస్తున్నారు. తొట్టంబేడు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో రైతులకు యూరియా కార్డులను వ్యవసాయ శాఖ అధికారి సురేందర్ రెడ్డి పంపిణీ చేశారు. యూరియా కొరత లేదని, రైతులు ఎకరాకు 3 బస్తాలు మాత్రమే వినియోగించాలని, అధిక వినియోగంతో భూసారం దెబ్బతిని పంటల దిగుబడి పడిపోతుందని గుర్తుంచుకోవాలని తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వినియోగించవద్దని, రైతులు యూరియా పొందడానికి కార్డులు అందజేస్తున్నామని, ప్రతి రైతుకు కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కౌలు రైతు కూడా యూరియా కార్డు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియాను వినియోగించవద్దని, భూసారాన్ని దృష్టిలో ఉంచుకొని పంట దిగుబడి దెబ్బతినకుండా ఎకరాకు 3 బస్తాల యూరియా మాత్రమే వినియోగించాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిట్ట చివరి రైతు వరకు యూరియా అందేలా తాము పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు.
యూరియా కొరత లేదని, రాబోయే రబీ సీజన్ కోసం ఇప్పటికే 700 టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు తెలిపారు. జనవరి వరకు యూరియాను సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. రైతులు తమకు కావాల్సిన యూరియాను రైతు భరోసా కేంద్రంలో సింగిల్ విండో వద్ద, ఇతర షాపుల వద్ద విరివిగా పొందవచ్చునని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సురేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, తొట్టంబేడు ఇన్ఛార్జు, శ్రీకాళహస్తి మండలం. ముఖ్యంగా ఏంటంటే ఈ రబీ సీజన్లో మనము యూరియా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు కార్డ్స్ రూపంలో ప్రతి రైతుకి ఇస్తా ఉన్నాం అన్నమాట. ఈ రైతులంతా కలిసి ఈ డిస్ట్రిబ్యూషన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మీరు ఈ ఎరువులు యూరియా అందుబాటులో లేదని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మన మండలంలో కానీ డీలర్స్ దగ్గర కానీ ప్లస్ మన బఫర్ స్టాక్ కానీ దండిగా ఉంది. ఈ రోజు మనం సోయింగ్ చేసినా కూడా మన జిల్లాలో మన మండలాల్లో ఎక్కడైనా సోయింగ్ చేసినా కూడా 1,00,000 ఎకరాల వరకు ఫస్ట్ డోస్ వరకు మనం నిల్వ చేసి పెట్టుకున్నాం. కాకపోతే మనకేంటంటే ఇప్పుడే కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అన్నమాట. రైతులు వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకొని వస్తే ప్రతి రైతుకి ఎకరాకు 3 బ్యాగుల లెక్కన 3 విడతలు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీకు లీజు కౌలు తీసుకున్న పొలాలకు కూడా ఇస్తామన్నమాట. ఇంకెవరన్నా ఏదైనా అనాథరైజ్డ్గా సాగు చేస్తున్నా కూడా వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ నుంచి విఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని వస్తే దానికి కూడా మీకు యూరియా ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము, కార్డ్స్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లాస్ట్ రైతుకి లాస్ట్ పొలం వరకు యూరియా అందించే బాధ్యత మా వ్యవసాయ శాఖ ద్వారా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అన్నమాట. శ్రీకృష్ణ దేవరాయల వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో కాపు నాయకులు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని కవుల ద్వారా భారతదేశానికి చాటి చెప్పిన నాటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. తిరుమలేసిన 7 కొండల అభివృద్ధికి శ్రీకృష్ణ దేవరాయలు హయాంలో చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలు అఖండ భారతావనిని ఏకతాటిపైకి తెచ్చిన ధీరోద్ధాతుడని తెలిపారు. తెలుగు నుడికారులను స్వచ్ఛమైన సరళ భాషలో ప్రజలకు భావితరాలకు అందించిన తెలుగు వల్లభుడని కొనియాడారు. విజయనగర సామ్రాజ్యాన్ని దశ దిశలా విస్తరింపచేసిన ఏక చక్రాధిపత్యం ఏలిన గొప్ప వీరుడని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా చేసిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని తెలిపారు. నాడు ఆయన తవ్వించిన చెరువులు, బావులు, కుంటలు, కట్టించిన సత్రాలు, నాటించిన మొక్కలు నేటికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఎంతో ముందు చూపుతో పాలన సాగించిన మహనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో గరికిపాటి చంద్రశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కవి కోవిదుడు, కవి చక్రవర్తి దక్షిణ భారతదేశాన్ని 58 సంవత్సరాలకే అవలీలుగా ఏలినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, మహనీయుడు, మహానుభావుడు. 500 సంవత్సరాలు వస్తున్నా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయ వారి యొక్క వర్ధంతి ఈరోజు 1471లో జనవరిలో జన్మించి 1529 అక్టోబర్ 17 మరణించినాడు. ఆయన జీవితం అంతా కూడా 58 సంవత్సరాలే జీవించి మరి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనమందరం కూడా ఆయన యొక్క జయంతిని, ఆయన యొక్క వర్ధంతిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఈ దక్షిణ భారతదేశాన్ని ఏకచక్రాధిపతిగా పరిపాలించి ప్రజల గుండెల్లో నిలబడిపోయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారు ఎన్నో గుడులు, ఎన్నో రాజ్యాలు, ఎన్నో సామ్రాజ్యాలు, ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా మరి అంతెందుకు శ్రీకాళహస్తి రాయల వారి రాజగోపురం కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉన్నటువంటి కోట మండపం కావచ్చు, ఇంకా కూడా స్వామి అమ్మవార్లకి ఆయన ఇచ్చినటువంటి ఆభరణాలు కావచ్చు, అదే రకంగా కలియుగ వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి ఆభరణాలు కావచ్చు, మరి ఆయన కూడా గుర్తుగా తిరుమలలో ఉన్నటువంటి ఆయన చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. మరి అదే రకంగా విజయనగర సామ్రాజ్యం నుంచి ఇటు తమిళనాడు, ఈ పక్క కర్ణాటక మొత్తం కూడా తులు సామ్రాజ్యం అంతా కూడా ఆయన ఏలినటువంటి ఒక చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారు. మరి ఈ యొక్క ప్రజల గుండెల్లో ప్రత్యేకంగా బలగ కాపు తెలగ ఒంటరి
సోదరులందరి గుండెల్లో కూడా నిలబడిపోయి మరి ఎప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి ఏదైతే బలిజ కులము, కాపు కులము, ఒంటరితర కులం వాళ్ళు ఉన్నారో వారి ఇళ్లలో కూడా రాయలుగా నామకరణాన్ని వారు చేసుకొని ఈరోజు వారందరూ కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన చేసినట్టు పరిపాలనని ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలబడిపోయినటువంటి ఒక మహనీయుడు, మహాన్ వ్యక్తి, మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలను తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో పాత బస్టాండ్ కూడల్లో గరికపాటి చంద్ర బలిజ నాయకులు వారి యొక్క ఆధ్వర్యంలో మరి పెద్దలు భాస్కర్ గారు, ప్రతాప్ గారు, జనార్దన్ గారు, కొండగారు విజయ్ కుమార్ గారు, వాసు గారు, ఢిల్లీ గారు. తిరుపతి కలెక్టరేట్ లో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. గత వారం అగ్రికల్చరల్ కాలేజీలో బాంబు పెట్టిన ఉదంతం మరొక ముందే తిరుపతి కలెక్టరేట్ లో బాంబు బెదిరింపు వార్త హల్చల్ చేసింది. కలెక్టరేట్ కు వచ్చిన బాంబు బెదిరింపుపై తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు తిరుపతి కలెక్టరేట్ లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తుల నుండి కలెక్టరేట్ కు ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన కలెక్టర్ తిరుపతి ఎస్పీకి సమాచారం అందించగా తిరుపతి ఎస్పీ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. కలెక్టరేట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన డాగ్ స్క్వాడ్ బృందం బాంబు పెట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా కొట్టివేయడంతో కలెక్టరేట్ ఉద్యోగస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమికంగా ఫేక్ ఈమెయిల్స్ తమిళనాడు రాష్ట్రం నుండి గుర్తించినప్పటికీ ఎవరు పంపారన్న నిర్ధారణకు రాలేకపోతున్నారని తెలిపారు. ఈరోజు ఉదయం కలెక్టరేట్లో బాంబులు పెట్టినట్టుగా ఒకటి థ్రెట్ మెయిల్ అఫీషియల్ మెయిల్స్కి రావడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీడీటీవు మరియు మేము వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. వాస్తవ విషయాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మీకు తెలియజేస్తాం. తెలిసింది ఆ పని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి తనిఖీ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అన్నారు. సామాజిక మాధ్యమాలను కూడా మంచి పనుల కోసమే వినియోగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పలువురు సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ అరవ జైపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, సుధీక్ష గ్రూప్ కంపెనీ అధినేత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వివి గిరిల మనవడు డాక్టర్ గౌరవరం సుబ్రహ్మణ్యం శర్మ పాల్గొని ప్రసంగించారు. విశిష్ట అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, విశ్రాంత లెక్చరర్ కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సి నారాయణస్వామి హాజరై మాట్లాడారు. సమాజ అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా సహకారం మరువలేనిదని ఎస్పీ అన్నారు. మీడియా సంస్థలు, జర్నలిస్టులు అందించే సహాయం ఎంతో విలువైనదని, ఎప్పటికీ గుర్తుండిపోయేదని అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మీడియా సహకారంతోనే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. శాంతి భద్రతలు, జిల్లా అభివృద్ధి వంటి అంశాలలో అధికారులకు మీడియా తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ సామాజిక, రాజకీయ సంఘటనలకు ప్రజలు ముందుంచడంలో మీడియా పాత్ర ముఖ్యంగా పోషిస్తుందని తెలిపారు. సామాజిక, రాజకీయ సంఘటనలను ప్రజల ముందుంచడంలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు సహకరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. తన సంస్థల ద్వారా ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించానని వివరించారు. ఈ సందర్భంగా జర్నలిజం ప్రాముఖ్యతను వివరించేలా అరవ జైపాల్ రాసిన చైతన్య గీతాన్ని కళాకారులు చలపతి, సుమతి, కృష్ణకుమారి బృందం ఎంతో చక్కగా ఆలాపించారు. అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల జర్నలిస్టులు, ఉప సంపాదకులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వెటరన్ జర్నలిస్టులు, విశ్రాంత పాత్రికేయులు, కవులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తడబడుతున్నవి, కలవరపడుతూ భయపెడుతున్నవి నా అక్షరాలు. అక్షరాలు నా అక్షరాలు తడబడుతున్నవి, కలవరపడుతూ భయపెడుతున్నవి నా అక్షరాలు. కలవరపడుతూ భయపెడుతున్నవి నా అక్షరాలు. మేధావులు ప్రకటించిన 4వ స్తంభం ఇప్పుడెక్కడంటూ నిలదీస్తున్నవి అక్షరాలు. మేధావులు ప్రకటించిన 4వ స్తంభం ఇప్పుడెక్కడంటూ నిలదీస్తున్నవి అక్షరాలు. తుపాకీ గుండెకు భయపడని అక్షరం తుపాకీ గుండెకు భయపడని అక్షరం, సంఖ్యలకు వెరవని అక్షరం నా అక్షరం. చాలా విలువైనటువంటి ఈ సమయాన్ని నేను మరి ఎస్పీ గారు చాలా బిజీగా ఉన్నారు, అంతకన్నా బిజీ కూడా సార్ కూడా చాలా బిజీగా ఉన్నారు. రాత్రి విజయవాడ నుంచి వచ్చారు. మనం ఇంత దూరం సుదీర్ఘ బెంగళూరు నుంచి సారు మన కోసం వచ్చారు. వారి ఇరువురిని కూడా మరొకసారి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి నేను ఏమి చెప్పాలో నాకు తెలియటం లేదు, కానీ ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం శర్మ గౌరవం గారు మరి వచ్చినటువంటి నాకు చిత్తూరులో ఒక పరిచయం ఏర్పడ్డారు. ఆ పరిచయము సార్ను ఒక్కసారి పిలిచాను. అయ్యో, జర్నలిస్ట్ సోదరులతో నేను మరి కలిసి చేయడం అంటే నాకు చాలా ఇష్టము. మీరు పిలవడం నేను చాలా ఆనందపడుతున్నాను. తప్పకుండా నేను వస్తాను. మన జర్నలిస్టు సోదరులతో కలిసి నేను ఈ ఆత్మీయ సమావేశాన్ని పాలుపంచుకుంటాను అని చెప్పడంతో నాకు చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా మరి శ్రీ ఎల్ సుబ్బారాయుడు గారు ఐపీఎస్ ఎస్పీ గారు కూడా సార్ గారు కూడా నేను ఒక ఆంధ్రనాడు హరిబాబు మేము వెళ్ళి కలిసినప్పుడు సార్ ఒక మాట చెప్పాను, తప్పకుండా వస్తానన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్, ఇద్దరివి కూడా అలవి కాని బిజీ షెడ్యూల్స్ అయినా కూడా మన కోసం ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారు. వారు సుదీరమైనటువంటి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కోసం కేటాయించినటువంటి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ, వచ్చినటువంటి నా ఆత్మీయ మిత్రులైనటువంటి నాతోటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, సార్ సమయం లేదు కనుక సార్కు త్వరగా వెళ్ళాలని ముందే షెడ్యూల్ చెప్పారు. మరి ఎస్పీ గారి చేతుల మీదుగా అట్లీస్ట్ ఒక 2-3 సన్మానం చేసి సారు విలువైనటువంటి 4 మాటలు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాను. సార్కు ముందుగా సార్ను కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. చేసిన గౌరవనీయులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజంగా వి ఫీల్ వెరీ హ్యాపీ. అటు వివి గిరి గారు మన చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి, అటు రాధాకృష్ణన్ గారు ఒక గొప్ప మహోన్నత వ్యక్తుల కుటుంబం నుండి వచ్చి ఈరోజు ఎంతో 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఒక గౌరవప్రదమైన స్థానంలో దేశానికి రాష్ట్రానికి సేవ చేస్తున్న ఒక గొప్ప వ్యక్తిని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇక్కడ వేదికపై అలంకరించిన గురుస్వామి గారికి, కృష్ణారెడ్డి గారికి, హరిసర్వతోమ్ గారికి, నారాయణ స్వామి గారికి, వేదిక ముందున్న సీనియర్ జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. కరెక్ట్గా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. సో మీ అందరితో కలుసుకుంటే అదే ఒక సంతోషంగా ఉంటుంది. అందరూ కూడా ఎవ్రీడే యు ఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ద సొసైటీ. ఇందాక మీరు మమ్మల్ని పోలీస్ శాఖని మాట్లాడుతున్నప్పుడు, జయపాల్ గారు మాట్లాడుతున్నప్పుడు మాతో పాటు మీరు కూడా 24/7 గడియారం లేని ఆపని యంత్రంగా మీరు పనిచేస్తుంటారు. ఎక్కడ ఏం జరిగినా వాటిని ఈ 3 మనం ఏవైతే 4th ఎస్టేట్ అంటున్నామో, ఇప్పుడు ఈ 3 శాఖల కంటే కూడా మీరే ఇంపార్టెంట్ అయ్యే పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తున్నాం. మంచి జరిగినప్పుడు దాన్ని సమాజానికి చెప్పడం, దాన్ని ఫాలో అయ్యే విధంగా ప్రజలకి తెలియజేయడం, ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాటిని సమాజమా లేదా అధికారుల లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, వాటిని పరిష్కరించే విధంగా చేయడంలో మీ పాత్ర
స్టార్టింగ్ నుండి కూడా ఉంది, ఇంకా ఈ పాత్ర పెరుగుతూ వస్తుంది. ఈనాడు సమాజంలో వాటితో పాటు ఈనాడు సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కో ఫేజ్లో ఒక్కో రకంగా మనం సమస్యలను ఎదుర్కొని వాటిని అధిగమించున్నప్పుడు మరో సమస్య ఎదురవుతుంటుంది. దేశ స్వతంత్రం తర్వాత పేదరికం అయితేనేమి, లేదా ఇంటర్నల్ ఇబ్బందులు అయితేనేమి, నిరుద్యోగత అయితేనేమి, తర్వాత వచ్చిన ఎక్స్ట్రీమిజం అయితేనేమి, వీటన్నిటిలో కూడా జర్నలిస్టులు వాళ్ళ పాత్ర పోషించారు. ఈరోజు మనం ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు డిఫరెంట్ వర్షన్స్లో వస్తున్నాయి. సోషల్ మీడియా అయితేనేమి, లేదా సైబర్ క్రైమ్ అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి. సో ఇలా డిఫరెంట్ వర్షన్స్లో క్రైమ్ అనేది చేంజ్ అవుతుంది తప్ప, అంటే సోషల్ మీడియా అంటే మళ్ళీ మీరు వేరే విధంగా ఫీల్ అవ్వద్దండి. సోషల్ మీడియా మీన్స్ దట్ ఈస్ దాంట్లో కొన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లోకి తీసుకెళ్తున్నారు పిల్లల్ని ఇట్లా. సో దాంట్లో మనం ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా ఒకవైపు మనకి చాలా మంచి మాధ్యమాలుగా, అంటే ఇమ్మీడియట్గా మనం ఉపయోగించుకునే ఒక ఫాస్ట్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్గా ఉంటూ, రెండో వైపు ఇవి సమాజంలో కొన్ని యువతని డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్లే ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. సో ఇవన్నిటినీ కూడా మళ్ళీ మీరే సరిదిద్దాలి, మీరే ఎనలైట్ చేయాలి, మీరే ఎడ్యుకేట్ చేయాలి. సో దీంట్లో ప్రతిసారి కూడా మీరు మంచి పాత్ర పోషించాలని కోరుకుంటున్నా. తిరుపతి యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్కి ఒక చాలా గొప్ప పేరుంది. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చేప్పుడు చెప్పుకున్నారు. ఎస్పెషలీ తిరుపతి జర్నలిస్ట్ అసోసియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇక్కడికి వస్తుంటారు. సో ఎక్కడ పోకుండా ప్రపంచంలో హిందూ అనే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఏదో ఒక పీరియడ్లో ఎంత మహోన్నత స్థానం ఎదిగినా కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. రాష్ట్రపతి దగ్గర నుండి, ప్రధానమంత్రి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వచ్చి వెళ్ళాలి, తిరుమల వచ్చి వెళ్ళాలి అని ఉంటారు. కాబట్టి మీరు చూడని రాజకీయ నేతలు ఉండరు, ప్రతి ఒక్కరు కూడా. సో చాలా ఎడ్యుకేటెడ్ అండ్ చాలా ఎన్లైటెడ్ మీడియా ఇక్కడ ఉంది. నాకు తెలిసి రాష్ట్రంలో అయితే, దేశంలో నాకు తెలియదు కానీ రాష్ట్రంలో అయితే చాలా మోస్ట్ ఎన్లైటెడ్ మీడియా ఉన్నారు. సో తిరుపతిని మరింత అభివృద్ధి చెందించడానికి, ఒక పీస్ఫుల్ టౌన్గా ఉంచడానికి, అదేవిధంగా మంచి సమాజం నిర్మించడానికి, తిరుపతి దానికి అన్నిటికీ ముందుండడానికి మీ వంతు ఖచ్చితంగా నాకు సహకరిస్తారని, పోలీసు విభాగానికి సహకరించి ఒక మంచి తిరుపతి జిల్లాగా అన్ని కోణాల్లో కూడా శాంతి భద్రతలు, అభివృద్ధి అన్ని కోణాల్లో కూడా మీ వంతు సహకారం అందించడానికి మీరు ముందుంటారని కోరుకుంటూ, ఎల్లవేళలా మీ అందరితో కూడా ఏ ఇష్యూ వచ్చినా అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ, ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన సుబ్రహ్మణ్య శర్మ గారికి మరియు వేదికలకు అందించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే అవార్డు గ్రహీతలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము చేసే మంచి పనులు కానీ, వ్యాపారం కానీ ఏమేమి చేసినా ఊరికే అందరూ నాయసం చెప్తున్నా మేము మిమ్మల్ని పిలిచాలి ప్రోటోకాల్. మీడియా వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, ఇక్కడ కాదు ఆల్ అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళకి అదే చెప్తాను. ఒక ఫోన్ కాల్ మాకు మీ దగ్గర కాదు. బికాస్ రెండో విషయం, ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. సార్ అడుగుతున్నారు ఎక్కడ ఉన్నాయని. నేను చిత్తూరు వాడండి, కాళహస్తి వాడండి, మా అమ్మ వచ్చి రాయలసీమ. మీ ఇంటి బిడ్డగా వచ్చాను, మీతోనే ఉండాలని అన్నాను. మీడియా వాళ్ళకి ఏ రోజు వెళ్ళకాలం ఎనీ సపోర్ట్ యూ వాంట్, ఐఎమ్ జస్ట్ వన్ ఫోన్ కాల్ away. A corporate support will be there for every media person. ఎందుకంటే మీకు ఎవరు లేదండి. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఆచార్య ఋత్విక్వరణం చేపట్టారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 17వ తేదీన శుక్రవారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6:30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండవ రోజు అక్టోబర్ 18వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరి రోజు అక్టోబర్ 19వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానివ్వకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాల్లో వేద పఠనం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. పలమనేరు మండల పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పలమనేరు మండల పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి వెళ్లి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యూసఫ్ కోసం గాలిస్తున్నారు. వారికి వర్షం కారణంగా ఆటంకం ఎదురైంది. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రమాదకరంగా మరింత పెరుగుతూ ఉండడంతో రోప్ మరియు పాతాళ భైరవి సాయంతో చీకటి పడే వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. శుక్రవారం మళ్లీ దర్యాప్తు చేస్తామని తెలిపారు. అదే ఈ మరి మెసేజ్ వచ్చింది, ఒక అబ్బాయి నీటిలో పడిపోయినాడు. ఆ విషయంగా మా వాళ్ళు పోయినారు, వెతికినారు. నైట్ అయింది కాబట్టి రిటర్న్ వస్తూ ఉంటారు. రేపు మార్నింగ్ మళ్ళీ పోయి మళ్ళీ ఎతకడం ప్రాబ్లం చేస్తాం. కార్తీక దీపోత్సవం కరపత్రాలను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్న యోగుల పర్వతంపై ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ప్రతి ఏడాది కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున యోగుల పర్వతంపై 1503 కిలోల ఆవు నెయ్యి, 2007 మీటర్ల ఒత్తులతో 6 అడుగుల కొప్పెరతో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం తిరుపతిలోని నేరేలమ్మ ఆలయం వద్ద భక్తులు ఆవిష్కరించారు. ఈ కార్తీక దీపోత్సవానికి ప్రజలు అశేషంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిప్పగారి మునేంద్రరెడ్డి, సాయి, విగ్రహాల కళ్యాణి, పద్మనాభం, మణి, కుండే చెంగారెడ్డి, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కార్తీక దీప మహోత్సవము నవంబర్ 5 మన పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో యోగుల పర్వతంలో భారీ ఎత్తున కార్తీక దీపం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ 5 కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఈ కార్తీక దీపోత్సవం యోగుల పర్వతం మీద 6 అడుగుల పెద్ద కొబ్బరితో 1503 లీటర్ల ఆవు నెయ్యితో అలాగే 2007 మీటర్ల ఒత్తితో ఈ కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది. ఈ పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ గారు వచ్చి వెలిగిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బోలో శంకరుని ఆశీస్సులు పొందాలని, అలాగే ఆ రోజు ఉదయం 9 నుంచి గణపతి పూజతో ఈ కార్తీక దీపోత్సవాలు స్టార్ట్ అవుతుంది. అలాగే గోపూజలు ఉంటాయి, భజన కార్యక్రమాలు ఉంటాయి, అలాగే అన్నదాన కార్యక్రమం నిరంతరం ఉదయం నుంచి కంటిన్యూగా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, చిత్తూరు జిల్లా వాసులు, తిరుపతి జిల్లా వాసులు అందరూ ఈ యోగుల పర్వతం విచ్చేసి ఈ కార్తీక దీప మహోత్సవంలో పాల్గొని ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనందరూ పొంది మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. చిత్తూరు వీరభద్ర కాలనీ తేనెబండ వరద నీటి ముంపు బాధితులకు జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో క్రైస్తవ మత పెద్దలు అల్పాహారాన్ని అందించారు. కురుస్తున్న వర్షాలకు కొన్ని కుటుంబాలు నీట మునిగాయి. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వరద బాధితుల సహాయార్థంగా జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ వారు ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఆహారం పంపిణీ చేశారు. వరద బాధితులకు దేవుని ఆశీర్వాదం అందాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేబీఎం డైరెక్టర్ రెవరెండ్ వి యోవన్, ప్రెసిడెంట్ రెవరెండ్ వి కిరణ్ బాబు, రీజనల్ కోఆర్డినేటర్ రెవరెండ్ కె ధనరాజు, దళిత నాయకుడు చిత్తూరు క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ రెవరెండ్ ఇ రమేష్ ప్రసాద్, జాషువా, రవి, యమిమా తదితరులు పాల్గొన్నారు. మేము ఈ ప్రాంత ప్రజలకు అల్పాహారాన్ని ఇవ్వడానికి సిద్ధపరచడం జరిగింది. యేసు ప్రభుల వారు తెలియజేశారు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టండి అని తెలియజేశారు. ఈ ప్రాంత ప్రజలకి ఆహారం అవసరం, గృహాలు అవసరమై ఉంది, బట్టలు కూడా అవసరమై ఉంది. మా వంతు మేము ఈ ప్రజలను క్రీస్తు నామమును బట్టి ప్రేమించి చేస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి మేమెంతో సంతోషపడుతున్నాం, దేవుని స్తుతించుచున్నాం. మీరు కూడా ఈ మాటలను, ఈ కార్యాలను చూసినటువంటి వారు మరింత ఈ ప్రజల కొరకు మీరు కూడా మంచి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. యేసు ప్రభు నామమున ఈ ప్రాంత ప్రజల్ని దేవుడు దీవించునుగాక. మీరందరూ కూడా చలనం కలిగి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయగలరని యేసుక్రీస్తు నామమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల వీరభద్ర కాలనీ ప్రాంతంలో గడిచిన దినాలలో కురుస్తున్న ఈ వర్షానికి ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు నీళ్ళల్లో జలమయమై కుటుంబాలు నీళ్ళలో నిలిచిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లు లేకుండా కూడా చాలా కష్టపడుతున్నారు. పిల్లలు స్కూల్కి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వారిని ఆదుకోవాలని చర్చి పాస్టమైన మేము జేబీఎం మినిస్ట్రీ తరఫున కొంతమంది ఉదయకాలంలో అల్పాహారం ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. కనుక దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ వీరిని ఆదుకోవాలని, వీరు సహాయం చేయమని, వీరు తోడుకోవడమని కోరుతున్నాం. ఏ పార్టీ చూడవద్దండి, ఏ భేదం చూడవద్దండి, ఏ కులమతం చూడకుండా ఈ ప్రాంత వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రాంత వారికి ఏదైనా సపోర్ట్ చేయాలంటే మీరు ముందుండి సపోర్ట్ చేసి వారికి మీరు ఒక తండ్రిగా ఉంది, ఒక అన్నగా ఉంది, వాళ్ళు ఆదుకోమని కోరుతున్నాం. ఈ దినం వాళ్ళు దీవించమని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగంలో ఉన్నటువంటి వీరభద్రాపురంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించి వర్ష కారణంగా వారు జలదిగ్ధంలో ఉన్నారని గమనించి సేవకులమైనటువంటి మేము క్రీస్తు ప్రేమను చాటుతూ క్రీస్తు మేలు చేయమన్నాడు, అందరికీ ఉపకారి కనుక ఏదో ఒక చిన్న టిఫిన్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఈ విధముగా చేయడానికి జేబీఎం సేవ ద్వారా అలాగే సేవకులంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినాం. కనుక దీనిని అందరూ కూడా గమనించి ప్రభుత్వం వారు కూడా అనేకులు మేలు చేసేవారు ఈ ప్రాంతానికి వచ్చి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రాంత వాసుల్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులు తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయలకు బీజేపీ సీనియర్ నాయకులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ నాయకులు తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులు తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మరెన్నో జన్మదినాలు కలియుగ వెంకటేశ్వర స్వామి, గంగమ్మ తల్లి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విగ్రహాల కళ్యాణి తదితరులు ఉన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం సభలు జరుపుతూ ప్రజానిధులను దుర్వినియోగం చేస్తోందని, కాంగ్రెస్ పాలనలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజాధనాన్ని వృధా చేసేవారు కాదని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రధాని మోదీ కర్నూలు సభపై విమర్శలు చేశారు. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జీఎస్టీ పైన మరి నిన్న 15 కోట్లు ఆయన నిన్న చెప్పాడట, ఇంకా ఇంత డబ్బు జీవో ఇష్యూ చేశాడట, 100 కోట్ల రూపాయలు జీఎస్టీ పైన. ఏందయా జీఎస్టీ ఎక్కడ తగ్గింది? బియ్యం ధర తగ్గిందా? నూనె ధర తగ్గిందా? పప్పు ధరలు తగ్గాయా? బస్ ఛార్జీలు తగ్గాయా? రైల్వే ఛార్జీలు తగ్గాయా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా? ఎక్కడ తగ్గింది జీఎస్టీ? నేను అడుగుతున్నాను, దమ్ముంటే జవాబు చెప్పమని. దీనికి సభ పెట్టాలా? ఆటో రిక్షాల పైన తగ్గిందంట, కార్ల పైన తగ్గిందంట, ట్రాక్టర్ల పైన తగ్గిందంట. దీనికి కలెక్టర్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద బ్యానర్లు, సిగ్గు లేదు. ఈ విధంగాన ప్రజల ధనాన్ని మోసం చేస్తూ పోయేదేనంటున్నాను. ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీరు చూశారు, ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది చాలా మనం గర్వంగా తీసుకోవాల్సిన దినం. ఈరోజు 1.5 సంవత్సరం కాలంలోనే మన పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక దేశాలు మొత్తం తిరిగి మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరూ కూడా ఎవ్వరు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండముందు 100% ఎంప్లాయ్మెంట్స్ యువతకి ఇవ్వాలని చెప్పి, ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంత కష్టపడుతున్నా ఈరోజు చూస్తాను. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా. హ్యాపీగా గత 2019 2024 వరకు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ప్రభుత్వాన్ని చేశారో ఆ విధంగా చేయొచ్చు. కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ స్పీడ్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉంది. ఈరోజు సుమారు 1,33,000 కోట్ల పెట్టుబడితో 1,88,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో, ఈరోజు యువ నాయకుడు గారు మన నారా లోకేష్ గారు మార్క్తో ఆంధ్ర రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈరోజు చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మన నారా లోకేష్ గారు మార్క్ నిలబడే విధంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం చాలా గర్వనీయం. ఈరోజు మీకు అందరికీ ఒక గూగుల్ మాత్రం చూస్తున్నారు. ఒక గూగుల్ అంత పెద్ద సంస్థ ఒక ప్రాంతానికి వచ్చిందంటే వైజాగ్కి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం సుమారు కొన్ని కిలోమీటర్ మేర ఫస్ట్ హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది, హోటల్స్ డెవలప్ అవుతాయి, చిన్న చిన్న కంపెనీస్ వస్తాయి. దానికి అనుసరణంగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నాం, ఫేస్బుక్ వాడుతూ ఉన్నాం. ఈ డేటాస్ అంతా కూడా స్టోర్ చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఆ గూగుల్కి పోవాల్సి వస్తుంది. సో అట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పక్కన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో దాంతో మన రాష్ట్రంలో ఇక్కడంతా చదివి ఇక్కడ కష్టపడి ఇంతకుముందంతా ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేసే ఎంప్లాయీస్, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈరోజు ఏదైతే జిఎస్టీ ఉందో, ట్యాక్స్ ఉందో, మనం వాడే ప్రతి దానిపైన కూడా ఈరోజు మనం పన్ను కడుతూ ఉంటాం. స్టేట్ గవర్నమెంట్ కొంత, సెంట్రల్ గవర్నమెంట్ కొంత. ఆ డబ్బంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసంటే అక్కడ ఖర్చు పెట్టే డబ్బు కూడా ఆ రాష్ట్రానికి వస్తుంది. ఈరోజు అది లేకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే గూగుల్లో ఇట్లాంటి వాటి కంపెనీస్ అంతా జాబ్ వచ్చిన దానివలన ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు 40,000 కోట్ల పైన ఆదాయం వచ్చేదానికి కూడా ఇది ఒక మాస్కారం అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా మన బాబు గారు ఈరోజు తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్గా, వైజాగ్ని సాఫ్ట్వేర్ విధంగా తీసుకొని పోవటం, ఈరోజు తిరుపతిలో కూడా 2014 2019 వరకు మీరు చూస్తుంటైతే ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టి సుమారు 500 ఎకరాలు పైగా పెట్టి సిలికాన్, కార్బన్, డెక్సాన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని వచ్చారు. ఈరోజు మీరు ఒకసారి రేణిగుంట వైపు కానీ చూశారంటే ఎంతోమంది వేల మంది ఈరోజు ఉద్యోగాలు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి.
శెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులు ప్లానింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. శెట్టిపల్లి భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడంతో త్వరలోనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుందని, అందులో భాగంగా శెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ల నిర్మాణం జరుగుతుందని, అందులో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పైపులు, విద్యుత్ మరియు పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. లేఅవుట్ డెవలప్మెంట్ పనులను సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని తొడా మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, తొడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవీకుమారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తిరుమలలోని శ్రీ హతీరాం బావాజీ మఠంలో అక్టోబర్ 18, 19 తేదీలలో ఘనంగా బర్సీ దివాస్ బావాజీ జీవ సమాధి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ హతీరాం బావాజీ మహాసంఘ్ సభ్యులు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. మహాసంఘ్కి నేను ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ని. భారతదేశంలో ఉండే అందరూ బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి హతీరాం బావాజీ మహాసంఘ్ అని ఒక సమస్య ఏర్పాటు చేశాము. అందులో ఏంటంటే ఈ హతీరాం బావాజీ గారి జయంతి, ఆయన ఇది జీవ సమాధి అయిన రోజు బర్సీ అంటారు. అవి రెండు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము దాని ఫంక్షన్ జరుపుకుంటాము. రేపు ఎల్లుండు, రేపు హతీరాం బావాజీ మఠ్ కింద గాంధీ రోడ్లో, ఎల్లుండు హతీరాం బావాజీ మఠ్ తిరుమలలో మేము ఆ ఫంక్షన్ జరుపుతామన్నమాట. సో దీంట్లో ఏంటంటే మొత్తము సాధువులు చాలామంది వస్తారు. ఇప్పుడు ఒక 500 మంది సాధువులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తం కలిసి ఒక 1000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారికి అన్ని అరేంజ్మెంట్లు చేశాము హతీరాం బావాజీ మఠంలో. రేపు మార్నింగ్ 9 నుంచి 10 గంటల వరకు బర్సీ ప్రోగ్రామ్, అంటే దాంట్లో భోగ్ భండార్ అంటారు మా కమ్యూనిటీలో. అదేంటంటే రిచువల్స్ పెర్ఫామ్ చేస్తాము. ఆ తర్వాత ఏంటంటే కొంచెం చిన్న మీటింగ్ పెట్టుకొని రేపు మధ్యాహ్నము 2 గంటల నుంచి ఏంటంటే అలిపిరి వరకు మేము పాదయాత్ర చేస్తాం, అంటే దాన్ని శోభయాత్ర జరుపుతాము. దీనికి ముఖ్యంగా ఏంటంటే హతీరాం బావాజీ మీకు తెలుసు, ఆయన పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామి వారికి పాచికలాడారు. తర్వాత ఆయన భక్తికి మెచ్చి అతనికి హాతీరామ్, యాక్చువల్గా పేరు ఏంటంటే ఆశారాం బల్జోత్. వారి పేరు ఏంటంటే ఎప్పుడైతే ఆయన భక్తిని ప్రూవ్ చేశాడో శ్రీకృష్ణదేవరాయలు వారు ఏమంటే వారికి హతీరాం బావాజీ అనే పేరు పెట్టారు. బాలాజీ అనే పేరు కూడా పెట్టింది వెంకటేశ్వర స్వామికి వారే. ఆ బాలాజీ అనే పేరుతోనే పిలుస్తున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళు ప్రతిసారి ఏంటంటే ఈ మఠానికి వచ్చి హతీరాం బావాజీ మఠానికి వచ్చి పూజలు అన్నీ చేసుకొని భేంట్ అంటే వాళ్ళ కానుకలు సమర్పించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఊర్లకు పోయేసి అక్కడ కూడాను పూజలు పునస్కారాలు చేసుకుంటారన్నమాట. ఇది మా ఆచారము. ఈ ఆచారం ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరము నలుమూల నుంచి సాధువులు సంతులు వస్తారు. ఆ భోగ్ భండార్ పెర్ఫామ్ చేసుకొని వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకొని వెళ్తారన్నమాట. ఎవరండి చెప్పండి. నా పేరు ఎస్ఎన్ కృష్ణానాయక్. నేను అడ్హాక్ కమిటీకి కో-కన్వీనర్ని. అయితే చాలా రోజులుగా బర్సీ కార్యక్రమాలు ఈ యొక్క మరి దీంట్లో మన కొండ మీద చేస్తూ ఉన్నారు. అయితే ఈ బర్సీ యాత్ర అంటే ఏమిటి అనే దాని మీద చేసినప్పుడు అర్జున్ దాస్ గారు ఇలాగ ఆయన చనిపోయినటువంటి జీవ సమాధి అయిన రోజు అని చెప్పి చెప్పడం వలన, సరే జీవ సమాధి అయితే అయ్యాడు కానీ ఆయన అంటూ పుట్టడం అంటూ ఒకటి ఉండి ఉంటుంది కదా అనే దాని మీద మేము బంజారాలుగా, మా బంజారా దేవుడు కాబట్టి ఆయన గురించి పంజాబ్ గుణాచవరకు కూడా వెళ్ళి ఆయన యొక్క భర్త టైం కూడా తెలుసుకొని వచ్చాము. ఆషాఢ శుక్ల పంచమి రోజు ఆయన జన్మించారు. తర్వాత ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు 99 ఏండ్లకు ఆయన జీవ సమాధి అయ్యాడు. ఆయన మహంతో అయిన తర్వాత బంజారాలు భారతదేశం నుండి 2 నెలలు 3 నెలలు కూడా వాళ్ళు సంపాదించినటువంటి పెద్ద మూటలతో ₹2 తీసుకొని తర్వాత ఎద్దుల్ని దూడల్ని తీసుకొని వచ్చి భేంట్ అనే రూపంలో ఇచ్చేవారు.
మరి 3 నెలలు వాళ్ళు నడిచి వచ్చినందుకు గాను ఇక్కడ ఒక నెల రోజుల వరకు కూడా ఉండేవారు. పూర్వంలో హాతిరాం మఠం బంజారాల్ని చేరదీసి 60 మూరల పగడి ఇచ్చేవారు, ఒక కటారీ ఇచ్చేవారు, అలాగే తులసిమాల ఇచ్చేవారు. తర్వాత విత్తనాలు ఏవైతే వ్యవసాయానికి ఉపయోగించుకుంటారో ఆ విత్తనాలన్నీ ఇచ్చేవారు. ఆ విత్తనాలు తీసుకెళ్ళి వాళ్ళు విత్తనాల్లో కలుపుకొని చల్లడం వల్ల విపరీతమైన పంటలు వస్తాయని ఒక నమ్మకం ఉండేది. మా వాళ్ళు 2-3 నెలలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసేవారు. అలాగే 1990 నుంచి 1947 వరకు ఒక మహంత్ ఉన్నారు, ఆయనే ప్రయాగదాస్ గారు. ఆయన బంజారా తాండాలు 300 తాండాలని దత్తత తీసుకున్నారు. అలాగే బంజారాలు ఇచ్చినటువంటి ఆ వెండి రూకలు అన్నిటితోటి ఇప్పుడు పైన మఠంలో వాకిలికి ఆయన వెండి తాపడం కూడా చేయించారు. తర్వాత ఆయన మరి మా జాదవ్ బంజారాల్లో రాఠోడ్, చవాన్, పమార్, జాదవ్ అనే వంశాలు ఉంటాయి. జాదవ్ వంశంలో ఆయన పుట్టారు. ఆయన చిన్నప్పుడు పేరైతే ఆశారాం బల్జోట్, కానీ ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత రామ్ 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 అనేవారు. కాబట్టి ఇక్కడ తిరుపతి ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రామ్జీ అని ఆయన పిలిచేవారు. తర్వాత ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసి కేవలం రామపత్రాలు మాత్రమే తిని తపస్సు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి ఆయనకి తపస్సు చేస్తున్న ఈ 12 సంవత్సరాల్లో బాలుడుగా చాలాసార్లు కనిపించడం జరిగింది. తర్వాత అతను మరి 12 సంవత్సరాలు పూర్తయినా నాకు దేవుడు కనిపించలేదు కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి మన 3 రోజులు వెంకటేశ్వర స్వామి యొక్క ధూపదీప నైవేద్యాలను ఆపినటువంటి గొప్ప భక్తుడు. అప్పుడు బాలాజీయే ఒక వృద్ధ రూపంలో వచ్చి రేపు కదా వైకుంఠ ఏకాదశి, రేపటి నుంచి నీకు 12 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఎందుకు అంత తొందరపడతావని చెప్తారు. మరుసటి రోజు ఆయనే ప్రత్యక్షంగా ఆయన కనిపించి నేను బాలుడిగా చాలాసార్లు నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు నన్ను కనుక్కోలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం వలన ఆయన ఏమన్నారంటే, అయితే నీవు వచ్చింది నువ్వేనా బాలాజీ అనే నామం హాతిరాం బాబు పెట్టినటువంటి పేరు అది. ఉత్తరాదిలో ఆ పేరు చాలా ప్రసిద్ధి చెందింది. అవును బావాజీ అని ఆయన అన్నాడు. అప్పటి నుంచి ఈయన బావాజీ అయ్యాడు. తర్వాత హాతిరాం వచ్చిన చరిత్ర మీకు తెలిసిందే. ఆయన చెరుకు తినడము, తర్వాత ఏనుగు రూపంలో రావడం వల్ల హాతిరాం అయ్యాడు. అతను మా దేవుడు. మాకు అడవుల నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత రకరకాలుగా అయిపోయిన తర్వాత కొంచెం మఠానికి దూరం అయిపోయాం. మఠం కూడా మమ్మల్ని దూరం చేసుకుంది. ఈ మధ్యలోనే మేము పరిశోధన చేశాం. ఏమిటనంటే ఆ బర్సీ అంటే ఉత్సవం చేస్తున్నారు కానీ ఆయన జయంతి ఏమిటి అనే దాని మీద గుణార్చవర్కి వెళ్ళాం. పంజాబ్లో ఉంది. అక్కడ 12 ఎకరాలు హాతిరాం బాబా మరి గోపీచంద్ మహారాజ్ దగ్గర ఆయన ఏనుగులు కాసేవాడు 12 సంవత్సరాల వయసులో. ఆయన 12గా ఇచ్చాడు. ఆయన దాసు కూడా అయ్యాడు. అలాగే మన చంద్రగిరి రాజు గిరిధర దాసుగా హాతిరాం తర్వాత మహంతుగా ఆయన అయ్యారు. ఇది ఆయన లేదు రాయలేరు, ఏం లేదు. ఇప్పుడు అయ్యో ఏం తీసుకోవద్దు కానీ జస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు వారు చెప్పిందే మరి, ఎందుకంటే దేశంలో నుంచి 14 రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, బంజారా పీఠాధిపతులు వస్తున్నారు. అందులో మాకు పోరాదేవి అని బంజారాలకి ఒక కాశీ లాంటిది, అక్కడ బాబు సింగ్ మహారాజ్ అని మా పీఠాధిపతి కూడా రేపు అటెండ్ అవుతున్నారు. అలాగే లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా అటెండ్ అవుతామని చెప్పేసి రాజకీయ నాయకులు, తర్వాత కలెక్టర్ గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరితోటి ఒక 2000 మంది ప్రజలు వస్తారు. భోగ భండారు కార్యక్రమం చేసిన తర్వాత చిన్న సత్సంగం ఉంటుంది. సాధు సంతల చేత మేము ఆశ్రయింపబడతాము. తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత మేమేమో మన అలిపిరి వరకు కూడా భక్తి యాత్ర, శోభాయాత్ర, మా ఆడపడుచులు కూడా తెలంగాణ నుంచి చాలామంది వస్తున్నారు. అక్కడి వరకు వెళ్తాము. రేపు రాత్రికి అక్కడ పైన మఠంలో భజన కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి 19వ తారీఖు ఆయన బర్త్డే. ఆ రోజే ఆయన ఇది కాబట్టి అక్కడ ఉదయం భోగ్ చేస్తాము. భోగ్ అయిన తర్వాత పల్లకి సేవ మఠం వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు ఆయన జీవ సమాధి వేణుగోపాల స్వామి పక్కన ఉండేటువంటి ఆయన జీవ సమాధి వరకు వెళ్తాం. అక్కడ మహాభోగ్ నిర్ణయిస్తాం. అలాగే వచ్చినటువంటి సాధువులకి సత్కారాలు వగైరాలు చేసి ఈ కార్యక్రమం అందరితో ముగిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బర్సీ యాత్ర మాత్రం దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అదే రకంగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. సంవత్సరానికి 2 సార్లు ఆయన జయంతి, ఆయన యొక్క బర్షి
ఈ 2 కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కేవలం ఈ భక్తిని తాండాల్లో చేరాలని. మెయిన్ కారణం ఏంటంటే తాండాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఇతర మతస్థల్లో వెళ్ళిపోయి చర్చిల నిర్మాణాలు జరుగుతున్నాయి. అది వెళ్ళుకోకుండా ఉండడం కోసం గాను, భక్తి యాత్రలు వాళ్ళ పేరోపించడం కోసం గాను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ఎస్సీ కులానికి చెందిన డీఎస్పీ హోదాలో పనిచేస్తున్న అధికారిపై జరిగిన దౌర్జన్యంపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేయకపోవడం దురదృష్టకరమని దళిత సంఘాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్వేటి నగరం కత్తెరపల్లికి చెందిన డీఎస్పీ జనార్దన్ రావు ఆ గ్రామంలో ఒక భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. అయితే కొనుగోలు చేసిన భూమిలోకి ఆయనను వెళ్లనీయకుండా ఆ గ్రామంలోని అగ్ర కులస్తులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఈ ఘటనపై డీఎస్పీ జనార్దన్ రావు నగరిలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇదిలా ఉండగా జనార్దన్ రావు పైనే కేసు నమోదు చేస్తామని నగరి పోలీసులు చెప్పడం బాధాకరమని తెలిపారు. పోలీసుల శాఖలో దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలని విన్నవించారు. దళిత సంక్షేమ సేవా సంఘం ఈరోజు మేము పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏ స్థాయిలో ఉన్నటువంటి కానీ ఎస్సీలు అనే వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకంతా నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగా జరుగుతుందంటే కూడా కత్తిరిపల్లి దగ్గర రామనాథరెడ్డి దగ్గర ఒక డిఎస్పీ గారు జనార్దన్ రావు డిఎస్పీ గారు ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. ఆ ల్యాండ్ అగ్రిమెంట్ మీద ఉండింది. కొన్ని రోజుల తర్వాత ఈ సుధాకర్ రెడ్డి అని ఆయన అతని మీద దౌర్జన్యం చేయడం జరిగింది. సుధాకర్ రెడ్డి అయితే రామనాథ్ రెడ్డికి దగ్గర బంధువు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ భూమి కాడికి పోతే వాళ్ళు ఇతన్ని కొట్టేదానికి దౌర్జన్యానికి వచ్చేయడం జరిగింది. ఆ విషయంగా కూడా 21 మార్చి 2025లో సుధాకర్ రెడ్డి మీద జనార్దన్ రావు సార్ డిఎస్పీ అయినటువంటి నవ్వు వర్కింగ్లో ఉన్నటువంటి ఆయన కలెక్టర్ గారికి, డిఎస్పీకి, నగిరి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నగిరి డిఎస్పీ అయినటువంటి వ్యక్తి సాటి ఉద్యోగి మీదనే తిరిగి రివర్స్ కేసు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు. అదేవిధంగా మొన్న లేటెస్ట్ కేసు ఏంటంటే 27/9 తారీఖు కూడా 9 నెల 27 తారీఖు 9 నెల 2025లో మళ్ళీ ఏమైందంటే నాదం రెడ్డి భరత్తో రామనాథ్ రెడ్డి వీళ్ళందరూ జాయింట్ అయిపోయి మళ్ళీ అతని మీద నువ్వు భూమి ఇచ్చేయలేదు, డబ్బులు ఇచ్చేయలేదని 40 లక్షలకు కొనుక్కున్నాడు భూమి. ఆ భూమికి డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ దౌర్జన్యం చేస్తారు. నేను లేటెస్ట్ ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు కానీ కేసు కంప్లీట్ చేసుకోకపోతే నిన్ను ఈ పక్క రాష్ట్రాల్లో జరిగినట్టు హర్యానాలో జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది అని ఆయన బెదిరిస్తాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎస్సీలుగా పుట్టి భూమి మీద మాకు హక్కు లేకుండా పోతుంది కదా, డిఎస్పీలైనా ఎస్పీలైనా కుల అహంకారంగా విరవీగుతా ఉందని మా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, ఏమైనా ఇమీడియట్గా దాని 3 రోజుల్లో దాన్ని ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా ఎస్పీ గారు కూడా నగిరి డిఎస్పీకి చెప్తే కూడా నగిరి డిఎస్పీ గారు నేను పిలిపించి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు, నీ మీద విత్డ్రా చేసుకొని నీ మీద ఎఫ్ఐఆర్ కడతా ఉంటాను. కాబట్టి ముఖ్యంగా మేము ఏమంటున్నాం అంటే సుధాకర్ రెడ్డి మీద, రామనారాయణ రెడ్డి మీద, నాదమ్మ రెడ్డి మీద, భరత్ మీద ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకపోతే అదేవిధంగా ఏమైనా జరిగిందంటే మాత్రం దీనికి బాధ్యతలు ఎవరు అనేది మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడు వరకు అయితే ఎస్సీల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు. కాబట్టి దయవించి ఈ విషయం మీద అందరూ కూడా ఏ విధంగా పక్క రాష్ట్రాలు జరగకుండా ఇక్కడ న్యాయం చేయాలని పత్రికలకు తెలియజేస్తున్నాము. ట్రాఫిక్ డిఎస్పీ కత్తిరిపల్లి దగ్గర అతని పేరు జనార్దన్ డిఎస్పీ మహిళ డిఎస్ జనార్దన్ డిఎస్. టీచర్ అసోసియేషన్ తరఫున బహుజన టీచర్స్ అసోసియేషను జాతీయ ఉపాధ్యక్షులు. మా సాటి ఉద్యోగస్తుడు ఏదో సంపాదించిన దాన్ని పిల్లలకి ఏదో ఆస్తి సంపాదించాలని 10 రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొంటే అంటే మీకు ఆ భూమి కొనే అధికారం కూడా మీకు లేదనేసేటువంటి అగ్రకుల అహంకారులు ఆ విధంగా చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఒక లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే ఒక డిఎస్పీకే న్యాయం లేదంటే ఇంకా సామాన్యులకి ఏముంటుంది? కాబట్టి మీరందరూ ఆలోచించి తప్పనిసరిగా మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా ఆ ముద్దాయిల పైన వాళ్ళ పైన కేసు కట్టి వాళ్ళు ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి ఆయనకి ల్యాండ్ ఇష్యూలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల 2వ ఘాట్ రోడ్లో చిరుత సంచారం కలకలం రేపింది.
తిరుమల 2వ ఘాట్ రోడ్లో చిరుత సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్లో చిరుత సంచరించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అలిపిరి చెక్ పాయింట్ నుంచి 100 మీటర్ల దూరంలో చిరుతపులి కనిపించడంతో చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈసిపితో జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో మే 2025 నుండి 2378 పరిశ్రమలకు గాను 2314 అనుమతులు ఇచ్చామని, మరో 58 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీ అందించిన మేరకు 33 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సుమారు 5.49 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారని తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 12, విద్యుత్ సబ్సిడీ 8, వడ్డీ రాయితీ 10, సేల్స్ ట్యాక్స్ రాయితీ 3 యూనిట్లను ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి కళంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపారని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద పెండింగ్ అంశాలుగా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపీఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇంకా ప్రారంభించిన వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి తిరుపతి విజయ్ భరత్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డెప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నారా రోహిత్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా శుక్రవారం ఉదయం కోయిళ్లాళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం జరగనున్న నేపథ్యంలో కోయిళ్లాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కోయిళ్లాళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకరన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమంలో భాగంగా పుణ్యహవచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధనం, అన్న ప్రాణాయాణం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా భక్తులు తడిసి ముద్దయ్యారు. ఈ ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కాసేపు చిరుజల్లులు కురవగా మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుంది. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తూ ఉండడంతో శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. మరికొంతమంది భక్తులు వర్షానికి పరుగులు తీస్తూ షెడ్ల క్రిందకి తలదాచుకున్నారు. పలుచోట్ల వర్షపు నీరు భారీగా రోడ్లపైకి ప్రవహించింది. వాతావరణం పూర్తిగా మారిపోయి చల్లని గాలులు వీస్తున్నాయి. రోడ్లపై వ్యాపారం సాగించే దుకాణదారులు దుకాణాలను మూసివేశారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ కు చేరేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డాగ్ స్క్వాడ్ తో అణువణువున తనిఖీలు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం. తిరుపతి 35వ వార్డు భవానీనగర్లో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ కాలువలను కమిషనర్ మౌర్యతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రతి డివిజన్లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని వెల్లడి. శెట్టిపల్లి లేఅవుట్ అభివృద్ధి పనులపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అధికారుల సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం. ఘనంగా ప్రారంభమైన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.